వీక్షకులకు రవి గారికి పెద్ద మనిషి పెద్ద నరసింహనాయుడు గారు నగేష్ గారు ఆన్లైన్ ఉన్న అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు రాజకీయం ఏమైపోయింది రవి, గతంలో నైతిక విలువలు, మానవత్వము, దేశాభిమానము, ప్రేమ, ప్రజలకు సేవాభావము ఉండే. ఇప్పుడు అవన్నీ లోపించిపోయినాయి. సేవాభావం లేదు, దేశం మీద ప్రేమ లేదు, పబ్లిక్ మీద ప్రేమ లేదు. ప్రతి ఒక్కరు పెట్టుబడి వస్తున్నారు కాబట్టి పెట్టుబడి మీద లాభం పొందాలి కాబట్టి డబ్బులు పెట్టాలి, దండుకోవాలి. ఇదే పరమావధి, ఇది అంతే పరమావధి. మీరు ఒక్కరిని చూపెట్టరు, నేనేం చెప్తున్నా, అఖండ భారతదేశం పక్క పెట్టరు. ఇక్కడ తెలంగాణలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా డబ్బులు పెట్టకుండా గెలిచింది ఎవరున్నారు? ప్రజలు ఇక్కడ ఓటర్ ఏదైతే ఉందో మొత్తం ఓటరే కరప్ట్ అయిపోయిండు, ఆ ఓటర్ని కరప్ట్ చేసారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో రాయలసీమ నుంచి మెల్లగా చాప కింద నీళ్ళ లెక్క మొత్తం తెలంగాణ ఆంధ్ర అంతటా వారకపోయింది. ఓటర్ ఏమైపోయింది, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను పోలింగ్కే రానని చెప్తారు కదా. బై ఎలక్షన్ ఎక్కడ మన మునుగోడులో మేము మొత్తం ప్రొహిబిట్ చేస్తాము, మీరు పైసలు ఇవ్వలేదని చెప్పారు కదా. ఈ రకం ఏదైతే ఉందో నైతిక విలువలు పూర్తిగా లేవు. నైతికత అన్నది కానీ ఎథిక్స్ అన్నది కానీ డిక్షనరీలోకి వెళ్ళి తీసేయాలి, పొలిటికల్ డిక్షనరీలోకి వెళ్ళి అవి మర్చిపోవాలి. ఇక్కడ ప్రజలకు ఏమైపోయింది, గతంలో చంబల్ వ్యాలీలా, ఛత్తీస్గఢ్లా, ఉత్తరప్రదేశ్లా బందిపోడు దొంగలేదంటే అమాసకు దోసుకునేది. ఇక్కడ పట్ట పగలు నిట్ట నిలువున నట్ట నడుమ ప్రజలను ఏదైతుందో రాజ్యాంగ పరంగా అధికారాలు పొంది ప్రజల సొమ్మును దండుకోవడానికి చూస్తున్నారు. ఎంతో స్టాండర్డ్. ఇప్పుడు మన లైవ్ ఎగ్జాంపుల్, 1000 ఏళ్ళ కింద గుళ్ళు కట్టిన గుళ్ళు గోపురాలు ఇప్పటికీ చెక్కు చెదరకుంటున్నాయి. 426 ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ కూడా మట్టి ఊసిపోలే, బక్కా మస్జిద్ పోలే, గోల్కొండ పోలే, ఎక్కడ ఏదన్నా పోతుందా? ఏది పోతలేదు. ఎందుకు అంటే అప్పుడు స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. భయం, అవినీతి అన్నది ఆ పదం వస్తే మనకి చెయ్యి ఏదైతే తలనో కాలో చెయ్యో తీసేది. ఇప్పుడు ఆ భయం పోయింది కదా. వాళ్ళకు అది ఒక ఆమె పాపం వీడియో పెట్టింది చూడరు. ఒకవేళ చైనా మన దేశంలో చైనాకు టచ్ ఉంటే 50 లక్షల మందిని ఊరిదిష్టోళ్ళు, 50 లక్షల మందిని జైళ్ళల్లో వారేష్టోళ్ళని ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈరోజు మేము ఏమంటున్నా, రాజ్యాంగబద్ధంగా ఎక్కడ ఏది నడుస్తలేదు. మనం ఏదనుకుంటే అది నడుస్తుంది. కాకపోతే వాళ్ళకి అడ్డము షీల్డు ప్రతి ఒక్కటి రాజ్యాంగంకి ఏదైతే ఉందో రాజ్యాంగం అడ్డం వస్తుంది. రాజ్యాంగం గురించి 12 మంది చెప్తారు, అందులో ఏముంది ఏం సంగతి అని చాలా మందికి తక్కువ తెలుసు. కాకపోతే ప్రతి ఒక్కటి రాజ్యాంగం ఉన్నదని మనం పెట్టుకొని పోతారు. దాన్ని పాటించేటోళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఇక్కడ వ్యవహారం ఏమైపోయిందంటే పూర్తిగా విడిగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి మొత్తం అధికారం ప్రతి ఒక్కరు అడ్డం పెట్టుకున్నారు. ఇవాళ నేను చెప్తాను మీకు, మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో రాజ్యాంగ పదవుల గురించి అంటే చెప్తా చూడు. ఒక్క నిమిషం చెప్తా. రాజ్యాంగ పదవులల్లా ఇప్పటికీ కూడా వాళ్ళ పరిషత్ నేను చూసిన తర్వాత నేను కూడా కన్ను తెరిచిన, అరే ఏంది గింత అధ్వాన్నమా అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవులు డిప్యూటీ స్పీకర్ పదవులల్లా చెప్తా ఒక్కొక్క రాష్ట్రం ఎట్లున్నది అన్న దాని మీద. జార్ఖండ్లో 21 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ నింపలే, రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవి. రాజస్థాన్లో 7 ఏళ్ళ 3 నెలలు అవుతుంది. మధ్యప్రదేశ్లో 6 ఏళ్ళ సంవత్సరం అవుతుంది. ఉత్తరప్రదేశ్లో 4 ఏళ్ళ 3 నెలలు అవుతున్నది. ఉత్తరాఖండ్లో 4 ఏళ్ళ 2 నెలలు అవుతున్నది, నింపలే. తెలంగాణలో 2 ఏళ్ళ 5 నెలలు అవుతున్నది. ఛత్తీస్గఢ్లో 2 ఏళ్ళ 4 నెలలు. జమ్మూ కాశ్మీర్లో లేదు. రామచంద్ర నాయక్ ఎవరు తెలంగాణలో మొన్న అపాయింట్ అయింది ఆల్రెడీ. అయితే వీళ్ళను ఈ స్పీకర్ ఏదైతే ఉందో తొలగించే దాంట్లో వాళ్ళ పాత్ర లేదు. ఏదైతే ఉందో వాళ్ళ రాజ్యాంగబద్ధంగా వాళ్ళ రోల్ ఉన్నది, రోల్ను పక్క పెడుతున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రకంగా అదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాబినెట్ నింపాలి, 18 మందిని ఎన్నో నింపాలి అయిపోయింది. అదే నేను ఏమంటున్నా, ఎందుకోసము ఇంకా 2 మంత్రి పదవులు ఇవ్వకుండా ఏంటంటే పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసం కాదు కదా, మీ అవసరాలకు వాడుకోవడానికి కాదు కదా. రాజ్యాంగబద్ధంగా నింపాలి. ఈడికే శాఖలు 58 ఉన్నాయి, మంత్రులు 18 మంది ఉన్నారు. దాదాపు తలా 3 శాఖలు వస్తాయి. ఎక్కడ ఉన్నది పరిపాలన మీద?
ఇక్కడ ఒకటి ఏదైతే ఉందో బురద జల్లే కార్యక్రమం నేర్చుకున్నారు. ఏ పార్టీ కానీ ఒక పార్టీ మీద బురద జల్లాలి, అధికారంలో ఉన్న వాళ్ళ మీద అధికారంలో పోయినోడు బురద చల్తనే చల్తనే ఉండదు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కేటీఆర్ ఉండి ఏదో మాఫియా గీపి అన్నది ఆయన కూడా ఆయన అనవసరంగా మాటలు వారేసుకొని చేతులారా చెడగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం నడవట్లేదు, కేవలం మాఫియానే రాజ్యం. మాఫియా రాజ్యం ఎట్లా వెళ్తుంది? మాఫియా అన్న దాని మీద వాళ్ళ పీరియడ్లో కూడా వాళ్ళు మాఫియా కిందనే లెక్క. 18 మంది మంత్రులలో ఎంతమంది మాట్లాడారు? మళ్ళీ ఎంతమందికి వాక్ స్వాతంత్రం ఉండే? కేవలం వాళ్ళు ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరన్నా మాట్లాడితే ఒక దళిత మంత్రి ఎవరో ఒకరు ఉంటాడు. ఇంకా తప్ప మిగతా వాళ్ళు మాట్లాడింది అన్నాడు. వాళ్ళు చూపెట్టమను. హోమ్ మినిస్టరు స్వయంగా నీకు ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన నీ అధికార నివాసంకి వస్తే నీ హోంగార్డు వెళ్ళగొట్టిన దాఖలాలున్నాయి. అది మాఫియా అంటారా? దాన్ని ఏమంటారు? లోక్సభ స్పీకర్ పాపము ఆమె దిగిపోయిన ఆమె అపాయింట్మెంట్ కోసం వస్తే ఆమె నీకు తెలంగాణ కావడానికి తలుపులు పెట్టి పార్లమెంట్లో స్వయంగా నేను చూసిన లైవ్ డోర్లు పెట్టించి బిల్లు పాస్ చేపిస్తే తెలంగాణ ఏర్పాటు ఆమెకు కూడా నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వకపోతేవి. గవర్నర్ తల్లి చచ్చిపోతే తండ్రి చచ్చిపోతే నువ్వు హెలికాప్టర్ ఇవ్వకపోతేవి. ఇంకా మాఫియా అని చెప్పడానికి ఇంతకంటే దారుణం ఏముంటుంది మాఫియా గురించి? ఇది ఒకటి. మాఫియా గురించి ఏంటంటే ఏమంట చూడు, కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట. విన్నరా? కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట. నువ్వు 9 ఏళ్ళు మంత్రి పదవి చేసినాక వాళ్ళ మీద ఎట్లా అన్నది? నువ్వు ఒక మనిషికి పొలిటికల్ ఎథిక్స్ ఉంటే నువ్వు ఒక గైడెన్స్ ఇవ్వు. ఇది తప్పు కాదు, ఇది తప్పు అని చెప్పాలి, అసెంబ్లీలో చెప్పాలి. ఏది కానీ ప్రజా క్షేత్రంలో వచ్చి మీటింగులు పెట్టి ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది వస్తామని దానికి. ఇక్కడ నేను మొన్ననే చెప్పిన పైన లాస్ట్ దాంట్లో రేపు ఓటర్స్లా ఈజీగా వన్ సైడ్ ఉండరు. ఏమున్నా రైతులు, పెన్షనర్సు ఎవరికి ఉంటారు? బీఆర్ఎస్కి వేస్తారు. మధ్య తరగతి వాళ్ళు వెయ్యరు, వాళ్ళకు ఉరగబెట్టింది ఏం లేదు. ఈయన పోయిన 9.5 ఏళ్ళు తర్వాత ఎంప్లాయీస్ వెయ్యరు. ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన పాపాన ఓలే సెకండ్ టర్మ్లో. తర్వాత ముస్లిమ్స్ వెయ్యరు, కాంగ్రెస్కి వేస్తారు. యూత్ కూడా వెయ్యరు. అన్ఎంప్లాయ్మెంట్ అన్న దాని మీద వాళ్ళు ఉరగబెట్టింది లేదు, ఏం అన్నది. ఇక్కడ ఏదైతుందో రేపు కాంగ్రెస్కు మెయిన్ సపోర్ట్ ఏంటంటే పక్కా 15% 14% ముస్లిం ఓట్స్ ఖచ్చితంగా పడతాయి. వీళ్ళు వస్తారు. ఇప్పుడు రేపు మళ్ళీ వీళ్ళకు ఉమెన్ ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. యూత్ అన్న దాని మీద కాదు, విషయం వేరు. మధ్యతరగతి వాళ్ళు అన్నది కూడా వీళ్ళకి వచ్చేది లేదు. ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ క్లాసు యూత్ చూసేది ఏదైతుందో బీజేపీ సైడు ఎడ్జ్ ఉంటుంది. అంతేగాని అది దృష్టిలో పెట్టుకొని ఈక్వేషన్ లేకుండా ఏదో మొత్తం మన కమెడియన్ పాత్ర కామెడీ ఉంటుంది చూడు, మన మ్యాజిక్ సర్కస్ లాగా అయిపోయింది ఇప్పుడు పొలిటికల్గా. కామెడీ షో అంటారు కదా, అట్లా కేటీఆర్ కూడా అది అట్లా ఇది అట్లా స్టాండప్ కామెడీ మీద నేనేమన్నా కామెడీ షోలు బంద్ చేసుకోవాలి. నువ్వు 2 ఏళ్ళు సైలెంట్గా ఉండు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నలుమూలలో తిరిగినా కూడా ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. సో దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఎలిగెత్తి చూపాలి. దీన్ని మనం ప్రాబ్లం నేనేమంటున్నా, ఎవరిని ఈపు వానికి కనిపేది, ప్రతి ఒక్కరికి ఎదుటి ఈపే కనిపిస్తుంది. నీ తప్పులు తీస్తే ఒక లిస్ట్ ఉంటుంది, మర్చిపోరు కదా జనాలు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా అంటారు. అది అంటారు, అట్లా చెప్పుకుంటా పోతారు. పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా, మెస్మరైజేషన్ అంటారు దాన్ని. అంటే మాంత్రికంగా వాళ్ళని ఒక కథ చెప్తా ఆగు నాగేష్. ఒక పురోహితునికి ఒక యాదవునికి ఇంట్లో సత్యానంద వ్రతానికి పోతే ఏం చేసిన సంభవం లేదని ఒక మేకని ఇచ్చినట్ట. మేకపోతును ఇచ్చినాక పట్టుకొని పోతుంటే 3 దొంగలు చూసారు. దొంగలు చూసారే దీన్ని మేకపోతుని ఎట్లా కొట్టేయాలరా అని చెప్పేసి మూడు జాగా ఉన్నారు పాయింట్ మీద. ఫస్ట్ వాడు చూసి అయ్యగారు బాగున్నారా, ఎటు వచ్చారు, ఏం సంగతి అనే యోగక్షేమాలు అడిగి ఈ కుక్కని ఎందుకు పట్టుకపోతున్నారు మీరు, కుక్కేం అవసరం పంతులుకొని అన్నాడు. అరే ఇది కుక్కనా, మేక లెక్కనే ఉంది అనుకున్నాడు. మళ్ళీ 2వ దగ్గర పోయిండు. 2వ దగ్గర పోయిన తర్వాత అయ్యగారు ఎక్కడ ఏంది ఏం సంగతి అని 2వ అన్నాడు. ఆయన కూడా అన్నాడు, అరే గజ్జి కుక్క ఎందుకు మీకు ఇది చే అని చెప్పి ఆయన అన్నాడు. మళ్ళీ 3వ దగ్గర పోగానే అరే గజ్జి కుక్క మీరు ఎందుకు పట్టుకపోతారు, కావాల్సింది నేను పట్టుకొస్తారా అని చెప్తాను కదా అని పంతులు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అరే నీ అమ్మ గజ్జి కుక్క నాకెందుకు తీసుకెళ్ళిపోరా అన్నాడు. మెస్మరైజేషన్. ఇక్కడ అమాయకులు ఎవరు ఓటరు, పంతులు జాగల ఓటరు ఉంటాడు. విన్నారా? ఈ 3 దొంగలల్లా పార్టీలు ఉంటారు. ఇప్పుడు ఈ మేక ఏంది ట్రెజరీ,
కొల్లగొట్టాలి విన్నావా? ఈ రకంగా ప్లాన్ వేసుకునే బదులు నేనేమంటున్నా, మస్తు ఇవాళ పేపర్లు ఇచ్చారు చూడు, అప్పు ఎంత నిన్న ఇక్కడ ఏది కానీ బీఆర్ఎస్ ఓ 2 నెలలు ఇంకా సంవత్సరంన్నర సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండి నువ్వు ఏదైనా కార్యక్రమాలు చెప్పింది ఉన్నాయి, నువ్వు ఏం చేసినావు ఏందని. నిన్నటికి నిన్న ఎంత వైరల్ అయిపోయింది. ఖమ్మంలో ఒక పాపం బడుగు బలహీన వర్గాల అమ్మాయి, ఒక వాళ్ళు ఎవరు మన చాకలి అంటే వాళ్ళ అమ్మాయి చనిపోతే వాని ఫోటో ప్రొజెక్ట్ అయినా కూడా వీళ్ళు దాని మీద కామెంట్ చేసింది లేదు, వాడిని బహిష్కరించడం అన్నది లేదు, లేకపోతే వాడిని యాక్షన్ అన్నది లేదు. 1600 కోట్ల రూపాయలు నువ్వు పుణ్యానికి వచ్చిన పబ్లిక్ సొమ్ములు ఎలక్టోరల్ బాండ్ ఎవడు పడితే వాడు దానం చేయడు కదా. ఆ దానంలోకి వెళ్ళి ఒక 10 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తే నీ నీ మర్యాద దక్కుతుండే కదా. 10 లక్షలు కాక 10,000 కూడా ఇవ్వలేదన్న కాడ ఇక్కడ నేనేమంటున్నా, కేటీఆర్ అనవసరంగా ప్రజలు రేపు వాళ్ళు డిసైడ్ చేస్తారు. నువ్వు ఎంత మెస్మరైజ్ చేసినా ఆఖరికి వస్తే పోలింగ్ బూత్లో వారు అని మైండ్ సమస్యల మీద పోరాడాలి కానీ సమస్యల మీద పోరాడాలి. నువ్వు 9.5 ఏళ్ళు అనుభవించినావు, అవతల వాళ్ళ 5 ఏళ్ళు టర్మ్ కంప్లీట్ చేస్తే వాళ్ళ తప్పులేదో రాసుకొని ప్రజాక్షేత్రంలో పోయి నువ్వు ఎన్లైట్ చేయు. వాళ్ళు చేసి కంపారిజన్ వేసుకోవాలి. ఇక మేము గిజ్ చేసినాం, వాళ్ళు గిజ్ చేయలేదు, గిజ్ ఉన్నది, అప్పులేదన్నది, అప్పులేదు 2 లక్షలు చిల్లర అనేసి అని చెప్తున్నాడు. అన్ని దొంగ లెక్కలు చెప్పొద్దు కదా ఎవరే కానీ. అఫీషియల్ గా బాజాప్తా నీకు కాగు రిపోర్ట్ ఉన్నది, ఎంత అప్పు చేసినావు ఏందన్నది. 1,89,000 ఈ రకంగా వీళ్ళన్న దాని మీద ఇక్కడ ఏదైతే ఉందో నేను ఏమంటున్నా, కేటీఆర్ అనవసరంగా ఏంటంటే అధికార దాహం తప్ప ఆయన ప్రజల మీద ప్రేమతోని కాదు. ఇదైతే ఉందో ఇంకా 2-4 ఏళ్ళు కష్టపడితే మళ్ళీ అధికారంకి వస్తామనేది వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఆ భ్రమకు ఏంటంటే ఇప్పుడు గండి ఎక్కడ పడుతుంది అంటే, అరే అంత ఈజీ కాదు, రావాలన్నా కూడా ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ నేను ఏమంటున్నా, ఇక్కడ ఎడ్జ్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎడ్జ్ ఎక్కడ ఉంటుంది అంటే జస్ట్ 1.5-2% మీదనే మొత్తం అధికారం కోల్పోతుంది. 1.5-2% మీద అధికారం కోల్పోతుంది. కాబట్టి ఇక్కడ ఇంతో అంతో గండి కొట్టడానికి అధికారం గండి కొట్టడానికి ఏదైతే ఒక నిమిషం గండి కొట్టడానికి 1.5-2% పోతుంది కదా. దానిలో ఇక్కడ మెయిన్ గండి ఎవరు కొడుతున్నారు, ఆయన సొంతం కూతురు కవితనే దుకాణం పెట్టింది కదా, ఆమె కూడా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పోతున్నది. ఇప్పుడు నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్, యూత్ ఇంతో అంతా ఉంటారు కదా. యూత్ ఉన్నా లేకున్నా ఆంధ్ర ఓటర్లు ఎంతమంది ఉన్నారు, సెటిలర్స్ మొత్తం వన్ సైడ్ వేస్తారు. అది చూసుకోరు మీరు. అది కానీ ఇక్కడ కూడా దీంట్లో రకరకాల ఈక్వేషన్స్ అంతా రేపు రాబోయే ఎలక్షన్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. రామ్మూర్తి గారు